హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో కంపెనీ కోడ్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అండ్ అలాగే దాని గురించి ఒక ఎగ్జాంపుల్తో డెమో కూడా చేసాం. అదేవిధంగా ఈరోజు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి చేద్దాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే జనరల్ లెడ్జర్లో ఏదైతే లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్నే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. ఇది ఒక కంపెనీ యొక్క జిఎల్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ సిఓఏ వాళ్ళ ఉపయోగం ఏంటంటే ఇది మన డైలీ జరిగే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. అండ్ దీన్ని మోస్ట్లీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫినాన్షియల్ రికార్డింగ్లో వాడుతూ ఉంటారు. అండ్ ఇది ఫినాన్షియల్ రికార్డింగ్కి ఒక స్టాండర్డైజ్ స్ట్రక్చర్ ఇస్తుంది. ఏ విధంగా అంటే కంపెనీ నేమ్, కంపెనీ కోడ్, కంపెనీ నెంబర్ అండ్ ఇన్కమ్, యాసెట్ ఇలాంటి వాటికన్నిటిని కలిపి మనకు ఒక స్టాండర్డైజ్గా ఇస్తుంది. ఇన్కమ్స్ అన్నీ ఒక చోట, ఎక్స్పెన్సెస్ అన్నీ ఒక చోట, అండ్ అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్స్ ఇవన్నీ దానికి వాటికి సపరేట్గా అరేంజ్మెంట్ చేస్తూ ఉంటుంది. అది సిఓఏ వల్ల ఉపయోగం దీనికి. అదేవిధంగా ఇప్పుడు ఈ సిఓఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సిఓఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 3 టైప్స్గా ఉంటుంది. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అండ్ ఈ 3 విధాలుగా ఉంటుంది. ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మనం ప్రతిరోజు చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ అన్నిటిని మనం అందులో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్లో మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా సరే, ఎగ్జాంపుల్ ఆఫీస్ రెంట్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, శాలరీ, ఇన్కమ్, రిసీవబుల్స్, పేయబుల్స్ అన్నీ దీంట్లో మెన్షన్ చేస్తూ ఉంటాము. అండ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఏ విధంగా అంటే ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు టాటా ఇండస్ట్రీస్ ఉంది. ఈ టాటా ఇండస్ట్రీస్లో మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. ఇందులో మనం ఒక 3 తీసుకుందాం. టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్. ఈ మూడింటిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పుడు చెప్తాను. ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్లో ఈ టాటా ఇండస్ట్రీలో మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి కదా. ఈ ఇయర్ ఎండింగ్కి టాటా ఇండస్ట్రీ వాళ్ళు ఇన్ని 1000 crores కానీ 2000 crores కానీ ప్రాఫిట్లో ఉన్నారని చెప్తారు. ఎలా చెప్తారు అంటే ఇప్పుడు ఈ కంబైన్ చేసి కంపెనీస్ అన్నిటిని ఉన్న అకౌంట్స్, అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కో సపరేట్ కోడ్ ఉంటుంది. ఆ అన్నిటిని కంబైన్ చేసి మొత్తానికి బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసి దాని ప్రకారంగానే మనకి ఇయర్ ఎండింగ్లో ఇంత ప్రాఫిట్లో ఉన్నాం లేదా ఇంత లాస్లో ఉన్నామని తెలుస్తుంది. అది ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వల్ల మనకు ఉపయోగం. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వల్ల ఇప్పుడు ఏంటో చూద్దాం. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఏ కంట్రీకి ఆ కంట్రీ సపరేట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ట్యాక్స్, మెయిన్లీ ట్యాక్సెస్ అనేవి చూస్తాము. అండ్ ఆ తర్వాత ఆ కంట్రీకి తగినట్టుగా వీళ్ళు అనేవి సేల్స్, పర్చేజెస్ మెయింటైన్ చేస్తున్నారా, అండ్ ఇల్లీగల్ థింగ్స్ ఏమన్నా సేల్ చేస్తున్నారా, ఇల్లీగల్గా ఏమన్నా చేస్తున్నారా అనే యాక్టివిటీస్ అన్నీ దీంట్లో రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇండియాలో మనం కంపెనీ స్టార్ట్ చేసి మన సర్వీస్ అనేది మొదలు పెట్టాం. అంతకు ముందే వాళ్ళు మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు. మీరు మాకు ఇంత ట్యాక్స్ పే చేయాలి, అండ్ మేము చెప్పిన రూల్స్ని పాటించాలి. మీరు వచ్చేసి మా దగ్గర నుంచి సోర్సెస్ వాడుకుంటున్నారు కాబట్టి మీరు మాకు ఈ రిటర్న్స్కి ఇవ్వాలి. అండ్ ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పెడతారు. మనం దాన్ని పాటిస్తూ ఇది అనేది రన్ చేస్తూ ఉంటాము. దీంట్లో దానికి సంబంధించిన ఎంట్రీస్ అన్ని రికార్డ్ చేస్తూ ఉంటాం. అది కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇది వచ్చేసి మన కాన్సెప్ట్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ గురించి ఇది. అండ్ ఇప్పుడు మనం థియరీగా చూసుకున్నాం కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాన్ని అదేవిధంగా కంపెనీ కోడ్కి ఎలా అసైన్ చేయాలనేది ఒక వీడియోలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని ఎట్లా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేయడానికి మనం 2 వేస్లో చేసుకోవచ్చు. ఒకటి టీ కోడ్ ఎంటర్ చేయొచ్చు, 2 మాన్యువల్గా కూడా వెళ్ళొచ్చు. మనం ఫస్ట్ టీ కోడ్ చూద్దాం. టీ కోడ్ వచ్చేసి OB13 ఎంటర్ చేద్దాం.
అండ్ ఇవి ప్రీవియస్గా ఉన్న చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఒకవేళ మనకు ఆల్రెడీ ఒకటి ఉందనుకో ఇక్కడ పొజిషన్లో చూసుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం ఒకటి కొత్తది క్రియేట్ చేయాలనుకుంటే న్యూ ఎంట్రీలో చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఏపీటీ 1. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి సిఓఏ క్రియేషన్. సిఓఏ ఆఫ్ ద ఏపీ కంపెనీ. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నెంబర్. అంటే ఇక్కడ వచ్చేసి మనకి లిమిట్ అనేది 10 డిజిట్స్ దాకా ఉంటుంది. మనం ఎంతలో పెట్టుకోవచ్చు అనేది మన ఇష్టం. దాని ప్రకారం చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా 6 డిజిట్స్ తీసుకుంటున్నాను. ఎంటర్. అండ్ ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఈ బ్లాక్డ్ అంటే ఏంటిదో ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఏపీటీ 1ని ఒక గ్రూప్కి లింక్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ప్రీవియస్గా మనకున్న వాటిల్లో నుంచి ఏబిసి ఇక్కడ ఇదిగోండి, ఇది మంది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ లింక్ చేసాం. లింక్ చేస్తే ఇప్పుడు దీంట్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ఇందులో రికార్డ్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం గ్రూప్కి చేయట్లేదు కాబట్టి ఇప్పుడు గ్రూప్ది వద్దు. మనం ఈసారి నెక్స్ట్ వీడియోలో అది ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం చేద్దాం. అండ్ ఈ బ్లాక్డ్ అంటే ఇప్పుడు ఈ బ్లాక్ సెలెక్ట్ చేశానంటే దీన్ని ఇంకా మనం ఎడిట్ అనేది చేయలేము. అండ్ దీంట్లో మనం ఏ ట్రాన్సాక్షన్ చేయలేము. బ్లాక్ అంటే ఇప్పుడు మనకి నెంబర్ బ్లాక్ అంటే ఎట్లాగ ఉంటుంది, అట్లాగే అదే విధంగా ఇది కూడా. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి నెక్స్ట్ ఎంట్రీ. ఒకవేళ ఇంకోటి కూడా క్రియేట్ చేయాలనుకుంటే నెక్స్ట్ ఎంట్రీ. నేను ఈ ఒక్క చార్ట్ ఆఫ్ అకౌంట్తో ఆగిపోతున్నా కాబట్టి ఏపీటీ 1 సేవ్. సేవ్. అండ్ మనం బ్యాక్ వద్దాం. ఇదిగోండి ఏపీటీ 1 మనం క్రియేట్ చేసిన చార్ట్ ఆఫ్ అకౌంట్. బ్యాక్. ఇప్పుడు మనం చేసిన దాన్ని, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన చార్ట్ ఆఫ్ అకౌంట్ని మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఇప్పుడు అది కూడా ఎలాగో చూద్దాం. అది మాన్యువల్గా మనం వెళ్దాం. SPRO టైప్ చేసి ఎంటర్. రిఫరెన్స్ IMG, ఫినాన్షియల్ అకౌంటింగ్, జనరల్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, GL అకౌంట్, ప్రిపరేషన్. ఇదిగోండి ప్రిపరేషన్లో ఉంది. ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్. ఇందాక మనం OB13కి వెళ్ళాం కదా, అట్లాగే ఇదే మాన్యువల్గా. ఇది ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్. ఈ క్లాక్ మీద క్లిక్ చేసి మనం వెళ్దాం. ఇప్పుడు మన కంపెనీ TJ01. ఇదిగోండి TJ ఎంటర్ప్రైజెస్ మంది ఆల్రెడీ అయిపోయింది. TJ ఇది నల్గొండది. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది APT1. ఇదిగోండి మన చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మన చార్ట్ ఆఫ్ అకౌంట్ని మనం అసైన్ చేసేసాం. అండ్ ఇది ఆల్టర్నేట్ చార్ట్ ఆఫ్ అకౌంట్. దీంట్లో మనకు ప్రస్తుతానికి పని లేదు కాబట్టి దాన్ని అటు వదిలేద్దాం. ఇప్పుడు మనకు కంపెనీ కోడ్ TJ02, కంపెనీ నేమ్ TJ ఎంటర్ప్రైజ్, సిటీ నల్గొండ, అండ్ మనం ఎంటర్ చేసింది APT1. ఈ APT1 అనేది చార్ట్ ఆఫ్ అకౌంట్ నెంబర్, కంపెనీ కోడ్ అనేది కాదు. ఇందాక మనం క్రియేట్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్కి ఇచ్చేది మనం కేవలం ఒక నెంబర్ మాత్రమే, అది కంపెనీ కోడ్ కాదు. మనం ఈ ఇచ్చిన నెంబర్ని తీసుకొచ్చి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్కి ఇచ్చిన నెంబర్ తీసుకొచ్చి కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం కాబట్టి అది. అండ్ ఇప్పుడు ఇక్కడ సేవ్ అయింది. సేవ్ అయిపోయింది. ఇంకా మనం బ్యాక్ వద్దాం. నెక్స్ట్ డిఫైన్ అకౌంట్ గ్రూప్. దీని తర్వాతే ఉంటుంది డిఫైన్డ్ అకౌంట్.
ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఒక కంపెనీ తీసుకుందాం. ఇప్పుడు నేను టీజే ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీని రన్ చేస్తున్నా. ప్రీవియస్‌గా ఒక 5-10 ఇయర్స్ నుంచి రన్ చేసుకుంటూ వస్తున్నా. ఈ ఎస్ఏపీ అనేది నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనేది ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను ఆ కంపెనీలో నేను. ఈజీగా ఫీజిబిలిటీగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడు నేనెప్పుడైతే ఈ ఎస్ఏపీని మా కంపెనీలో ఇంట్రొడ్యూస్ చేశానో, అప్పటినుంచి ఈ ఓకే. అప్పటినుంచి ఈ అకౌంట్ గ్రూప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వస్తాను. ఈ అకౌంట్ గ్రూప్ అనేది ఎప్పటినుంచో అనేది ఉండిద్ది. మనం డిఫైన్ చేసేది కాదు. ఇది ఆల్రెడీ ఇన్ ప్రాసెస్‌లో ఉంటుంది. ఈ మాస్టర్ డేటా అనేది ఈ మాస్టర్ ఈ మాస్టర్ డేటా అనేది ఎండ్ యూజర్‌కి లింక్ అయి ఉండదు. అండ్ అదే విధంగా అట్లాగే ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని క్రియేట్ చేయరు. అండ్ ఇంక్లూడింగ్ మీ అనే క్లయింట్ నేను కూడా దీన్ని క్రియేట్ చేయను. ఆల్రెడీ దీన్ని సూపర్ యూజర్ అండ్ పవర్ యూజర్స్ అనేవాళ్ళు క్రియేట్ చేసి అప్‌లోడ్ చేసి ఉంచుతారు. మనం వాటిల్ని వాడుకుంటూ వస్తాం. ఇన్ కేస్ ఇవి మనకి కొంచెం చాలా ఉంటాయి గదా! ఇందులో మనకి గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. లేదా మనకి కొంచెం గుర్తుంచుకోవడానికి టఫ్‌గా ఉండిద్దనిపిస్తే, మనకి అప్పుడు క్రియేట్ చేసుకొని అక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ మాస్టర్ డేటా ఎలా క్రియేట్ చేయాలనేది గూడా ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ ఇదిగొచ్చేసి చార్ట్ అకౌంట్. ఇది అకౌంట్ గ్రూప్ నేమ్ ఫ్రమ్ అకౌంట్ టు ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్. ఇప్పుడు దీన్ని మన ఎక్సెల్ షీట్‌లో చూద్దాం. కోడ్ వచ్చేసి AP03 కా నేమ్ వచ్చేసి మెటీరియల్ అకౌంట్ 1,00,000 టు 1,99,999 వరకు అప్ టు అక్కడ దాకా మనమే ఎంట్రీస్ ఇచ్చుకోవచ్చు. అండ్ దీన్ని డిఫైన్ చేయడానికి 10 అనేది దీన్ని డిఫైన్ చేయడానికి ఈక్వల్ ఉంటుంది. అండ్ ఇక్కడ డైరెక్ట్‌గా మనం పేస్ట్ చేసేద్దాం. ఓకే. నెక్స్ట్ సేవ్. సిఓఏ క్రియేషన్ ఫర్ ఏపీ కంపెనీ. అయిపోయింది. ఇదిగోండి మనం అసైన్ చేసేసాము. బ్యాక్. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు పొజిషన్ AP03 ఇదిగోండి మనది AP03. మెటీరియల్స్, క్యాష్ అండ్ బ్యాంక్, ఫిక్స్డ్ అసెట్స్, ఎక్స్‌పెన్సెస్, రెవెన్యూ, బ్యాలెన్స్ షీట్, సెకండరీ కాస్ట్, ఓవర్‌వ్యూ ఎక్స్‌పెన్సెస్, సేల్స్ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్, మిస్‌లేనియస్ ఇన్‌కమ్, ఆహ్, ఓవర్‌వ్యూ యూనిట్ సేల్స్, సెకండరీ జీఎల్ అకౌంట్, ఇన్వెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్, షేర్ హోల్డర్స్. ఇవనేవి మన అకౌంట్స్. మన అకౌంట్ పేర్లు ఇయన్నీ. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వచ్చేసి 3,50,000 నుంచి 3,50,000 నైన్ హ 59,999 వరకు ఉంటుంది. దీన్ని డిఫైన్ చేయాలంటే 39 అనేది ఎంటర్ చేయాలి అక్కడ. అలాగే ఇది ఉంటుంది. సేవ్ చేసేసాం కాబట్టి బ్యాక్. ఆహ్, ఈరోజు మనం కాన్సెప్ట్ ఏమేం కవర్ చేసాము? కాన్సెప్ట్ ఆఫ్ సిఓఏ, క్రియేషన్ ఆఫ్ సిఓఏ అండ్ మాస్టర్ డేటా, అకౌంట్ గ్రూప్. ఈ 4 అనేవి ఈరోజు మనం కవర్ చేసాము. అండ్ వీటిల్లో మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. ఓకే. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.